brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అక్కడున్నది రజనీకాంత్, అన్నీ ఆయనే చూసుకుంటారు, లేదంటే ఆయన దగ్గరున్న సూపర్ స్టార్ అనే ట్యాగ్ చూసుకుంటుంది అని ధైర్యంగా ఉంటారు మేకర్స్. కానీ కొన్నిసార్లు రజనీకాంత్కి కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి తెలుసా. అలాంటి కష్టమే ఇప్పుడు కూలీకి ఎదురైంది. ఈ చిత్ర టైటిల్ మారింది. కూలీ ఇకపై కూలీ కాదు, మరొక కొత్త టైటిల్ వచ్చింది. అదేంటో చూద్దామా. రజనీకాంత్, లోకేష్ కనగరాజు కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క టీజర్తోనే సినిమా బిజినెస్ అలా పెరిగిపోయింది. పైగా నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి హీరోలు ఉండడంతో కూలీ రేంజ్ మారిపోయింది. అనిరుద్ రవిచందర్ సంగీతం అన్నింటికంటే హైలైట్. ఆగస్టు 14న విడుదల కానుంది కూలీ. ఇప్పటివరకు కూలీకి అంతా పాజిటివే జరిగింది. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకు షాక్ తగిలింది. కూలీ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు లోకేష్. అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలని దీనికి కూలీ అని ఫిక్స్ చేశారు. కానీ హిందీలో ఈ టైటిల్ మారిపోయిందిప్పుడు. అక్కడ కూలీ కాస్త మజ్దూర్గా మారిపోయాడు. ఈ రైట్స్ మరో నిర్మాతతో ఉండడమే దీనికి కారణం. కూలీలో ఉన్న సౌండింగ్ మజ్దూర్లో లేదు. కానీ మేకర్స్కు మరో ఆప్షన్ లేదు. 1981లో అమితాబ్ హీరోగా వచ్చిన కూలీ గుర్తుందిగా. అప్పుడే ఆయనకు యాక్సిడెంట్ అయి చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు. ఈ టైటిల్ రైట్స్ ఇంకా ఆ నిర్మాత దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత గోవిందా, వరుణ్ ధావన్ కూలీ నెంబర్ 1గా వచ్చారు. కానీ కూలీగా రాలేదు. రజనీ సినిమాకు టైటిల్ ఇవ్వనని చెప్పడంతో మజ్దూర్తో అడ్జస్ట్ అవుతున్నారు.